హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తస్మత్ జాగ్రత్త అని కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం ఘాటుగా హెచ్చరించారు. ఒక్కో ఉద్దేశంతో నిరాధార వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యేపై సాక్ష్యాలతో చెక్డ్యాం వద్ద విధ్వంసాన్ని స్పష్టంగా చూపించినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా కౌశిక్ రెడ్డి లేనిపోని విధంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నట్టు ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. ఒకవేళ అలాంటి బెదిరింపులు కొనసాగితే హుజురాబాద్ లేదా కరీంనగర్ ప్రజలు సహించరని, ప్రజల సంక్షేమం కోసం ఒక్క 30 నిమిషాలు కూడా ఆలోచించకుండా మీడియాలో కనిపించడమే లక్ష్యంగా తీసుకుని ఏది పడితే అది మాట్లాడే ధోరణిని ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి మానుకోవాలని హెచ్చరించారు. హుజురాబాద్ ఎమ్మెల్యే మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి కొత్త బిచ్చగాడు పొద్దరగాడు అన్నట్టుగా ఎప్పుడు మీడియాలో కనబడాలనేటటువంటి ఒక దురాలోచనతోని అచ్చొచ్చిన ఆంబోతులాగా ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది. ఆనాడు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు విసినటువంటి సవాలు మీ యొక్క నాయకుడు అగ్గిపెట్టే హరీష్ రావు పైన. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగోడివైతే మీ యొక్క నాయకుడు అగ్గిపెట్టే హరీష్ రావుని సవాలు స్వీకరించమను. ఆనాడు మా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఏం మాట్లాడిండు? ఈ యొక్క 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి విధ్వంసానికి ఇదే నిదర్శనమని ఆ యొక్క చెక్ డ్యాం దగ్గర చూపించడం జరిగింది. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? ఈరోజు విజయరమణారావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే నాకు ఫోన్లు చేపించడం జరుగుతుంది, బెదిరించడం జరుగుతుంది అంటున్నావు. ఒకవేళ గనక అదే చేయదలిస్తే నువ్వు హుజురాబాద్ లో గాని కరీంనగర్ జిల్లాలో గాని అడుగుపెట్టలేవు బిడ్డ. ఖబర్దార్, నీకు ఇంకొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోవడానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖాళీగలేరు. కాబట్టి నీకు హెచ్చరిస్తున్న, ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడి ఏదైనా మాట్లాడదలుచుకుంటే నువ్వు ఈ యొక్క ప్రజాప్రభుత్వంలో నువ్వు ఏనాడైనా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి ఏనాడైనా ఒక్క 30 నిమిషాలైనా నువ్వు ఆలోచించినవా? ఎప్పుడు మీడియాలో కనబడాలనేటువంటి ఒక చిల్లర ఆలోచనతోనే నువ్వు మీడియా ముందు ఏది పడితే అది మాట్లాడడం జరుగుతుంది.